భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం. విభిన్న సంస్కృతి సంప్రదాయాలతో పాటు విభిన్న వృత్తుల వారు ఉన్నారు. వీటితో పాటు అనేక ప్రాంతాలు, పరిశ్రమలు, ఇండస్ట్రియల్ పార్కులు కూడా ఉన్నాయి. కొన్ని కర్మాగారాల నుంచి వెలువడే కాలుష్యం రోజు రోజుకి పెరుగుతుండడంతో వాతావరణం పూర్తి కాలుష్యం అవుతుంది. మన దేశంలో వాయు కాలుష్యం పెను భూతంలా మారుతూ లక్షలాది మంది ప్రాణాలను బలిగొడుతుంది. ప్రభుత్వం ఎంతగా కాదన్నా దేశంలో ఇది అత్యంత తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతుందని మరోసారి రుజువైంది. 2022లో ఒక్క ఏడాదిలోనే విషపూరిత గాలి కారణంగా 17 లక్షల మందికి పైగా భారతీయులు మరణించారని తాజా అధ్యయనం తేల్చింది. 2010తో పోలిస్తే ఈ మరణాల సంఖ్య ఏకంగా 38% అధికం కావడం ఆందోళన కలిగిస్తుంది. ప్రఖ్యాత లాన్సెట్ కౌంట్డౌన్ ఆన్ హెల్త్ అండ్ క్లైమేట్ చేంజ్ నివేదిక ఈ చేదు నిజాలను వెలుగులోకి తెచ్చింది. 71 విద్యా సంస్థలు, ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలకు చెందిన 128 మంది నిపుణులు ఈ నివేదికను రూపొందించారు. శిలాజ ఇంధనాలపై మితిమీరి ఆధారపడటం ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి తీవ్ర ప్రభావం చూపుతుందో ఇది స్పష్టం చేసింది. ఈ నివేదికపై ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జెరెమీ ఫరార్ మాట్లాడుతూ, వాతావరణ సంక్షోభం అంటే ఆరోగ్య సంక్షోభమే. పెరుగుతున్న ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రత ప్రజల ప్రాణాలను, జీవనోపాధిని బలిగొడుతుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యం ప్రజలను చంపుతుంది. అయితే వాతావరణ మార్పులపై సరైన చర్యలు తీసుకుంటే అది మనకు గొప్ప ఆరోగ్య అవకాశం. స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన ఆహారం, పటిష్టమైన ఆరోగ్య వ్యవస్థలు లక్షలాది మంది ప్రాణాలను కాపాడగలవు అని వివరించారు. నివేదిక ప్రకారం 2001 నుంచి 2023 మధ్య కాలంలో భారత్ సుమారు 23.3 లక్షల హెక్టార్ల అటవీ భూమిని కోల్పోయింది. కేవలం 2023లోనే 1.43 లక్షల హెక్టార్ అడవులను కనుమరుగయ్యాయి. గడిచిన 10 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం 3.6% మేర తగ్గింది. ఈ నివేదిక వెలువడిన సమయానికి దేశ రాజధాని ఢిల్లీ NCR లో వాయు కాలుష్యం ప్రమాదకరం స్థాయికి చేరింది. దీని కారణంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే వారి సంఖ్య 15% పెరిగినట్లు నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొంతులో మంట, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు వారిని వేధిస్తున్నాయి. చాలా మంది పల్మనాలజీ నిపుణులు మాట్లాడుతూ గాలిలోని ప్రమాదకర కాలుష్య కారకాలు క్యాన్సర్, గుండె పనితీరు మందగించడం వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఈ నెలలో రోగుల సంఖ్య 15% పెరిగింది. వారు కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుందని తెలిపారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటా ప్రకారం గత వారంలో ఢిల్లీలో PM 2.5 కణాల సాంద్రత క్యూబిక్ మీటర్ 488 మైక్రోగ్రాములకు చేరింది. ఇది గత 5 ఏళ్లలో అత్యధికం కావడం గమనార్హం.